భక్తులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్రలో మంచు లింగానికి ఆలయ పూజారులు హారతి ఇచ్చి తొలి పూజ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. ఆధ్యాత్మికతకు ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లు హిమాలయాలు. పరమేశ్వరుడు సతీ సమేతంగా నివసించే కైలాస పర్వతం ఈ పర్వత శ్రేణుల్లోనే ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పవిత్ర ప్రాంతమైన తెల్లని మంచుకొండల్లో ఏటా ఉద్భవించే అద్భుతం కోసం అందరూ ఆతృతగా వేచి చూస్తారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే మంచు రూపంలో కనువిందు చేసే శివయ్యను దర్శించుకునేందుకు అత్యంత సాహసోపేతమైన అమర్నాథ్ యాత్ర చేయాలని ఆరాటపడతారు. క్రమంలోనే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే పవిత్ర అమర్నాథ్ యాత్రకు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య అంకురార్పణ జరిగింది. ఏడాది అమర్నాథ్ యాత్రలో భాగంగా మంచులింగానికి ఆలయ పూజారులు హారతి ఇచ్చి తొలి పూజ నిర్వహించారు. ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 5880 మందితో భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి మొదలైన తొలి బ్యాచ్ యాత్ర అనంతనాగ్ గంధర్బాల్లోని జంట మార్గాల్లో నడక సాగించారు. హరహర మహాదేవ్, బంబం బోలే నినాదాలతో భజనలతో భక్తులు ముందుకెళ్లారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. ఇటీవలి పహల్గామ్ ఉగ్రవాద దాడి, అలాగే కొన్ని ఉగ్రవాదుల హెచ్చరికల కారణంగా అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. RFID ట్రాకింగ్, వైద్య సహాయం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించారు.